హలో బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ ఆల్ ఈజ్ వెల్, అందరు బాగుండి ఉంటారు. ఇక ఈ రోజు నుంచి అయితే మన ఛానల్లో కర్ణాటక రైడ్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈరోజైతే నేను ఇక స్టార్ట్ అయిపోయాను డైరెక్ట్గా కర్ణాటక సిటీకి. కర్ణాటక స్టేట్లోని బెంగళూరు సిటీకి అయితే ఈరోజు మన రైడ్ ఉంటుంది. కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటీ పార్క్ నైట్ వ్యూలో ఎట్లా ఉంటుంది, ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మై హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇక స్టార్ట్. ముందుగా మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోకండి. చలో స్టార్ట్. దాబా, ఒక దాబా తగిలింది వెళ్ళేదారిలో. టైం ఎంత అయింది? 11 1ంటికి చూద్దాం మనం లంచ్ టైం. కావలి 47, సింగరాయకొండ 6, సేలం ఎందుకు వెళ్తాం ఇప్పుడు మనం? బెంగళూరు 4:10 అంటయ్యా. ఇంకా తిరుపతి వెళ్ళే రోడ్డు మనకి ఇది కొంచెం రష్గానే ఉంటుంది పోను, ఎందుకంటే క్రౌడ్ మొత్తం చోట ఇట్లా గ్యాదర్ అయ్యి ఆ తర్వాత తిరుపతికి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఈ కాస్త దూరం కొంచెం స్లో అవ్వాల్సి వస్తుంది మనకి, ఆ తర్వాత నార్మల్గా జర్నీ హైవే. చూడండి ముందు ఎట్లా పడుతుందో. కుమ్ముతుంది ఇది. గోప్రోలో ఏం కనపడుతుందో అదేమో నాకు తెలియదే కానీ ఎంత వానైనా వెళ్ళొచ్చు మనం, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం రెయిన్ కోట్ వేయడం మంచిదైంది. లోపల ఏం లేవు, తడవడానికి ఏం లేవులే, అంత సెక్యూర్, వాటర్ ప్రూఫ్ అది. వేస్తే పోయేది కిందది కూడా. దీన్ని జిప్ ఇస్తే బాగుండేదా నాకు, ఫిషింగ్ వాళ్ళు. టోల్గేట్ 3 అండి, వెంకటాచలం అంట ఇది టోల్గేట్.
ఇట్లా ముందే తగలదు. ఆడకెళ్ళి చూస్తున్నాడు మళ్ళీ. అరే ఇక్కడ వాన్ లేదా మళ్ళీ? మదురై, కన్యాకుమారి, చెన్నై, తిరుచిరపల్లి. ఇది బెంగళూరు వెళ్తుంది ఇక. బెంగళూరు వెళ్ళిపోతుంది ఇక. డైవర్షన్ గూడూరు చూపిస్తుంటే మళ్ళీ ఇది స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఇక. యూట్యూబ్. ఇది నేను ఏపీ ఆంధ్ర నుంచి, గుంటూరు. మీది గుంటూరేనా? ఎక్కడ? అవునా? ఏ బెంగళూరు వెళ్తున్నా, కర్ణాటక. ఇట్లా వెళ్ళిపోతుంది ఇక. అవునా? సల్మానా? వంశీ అమ్మటి ఉంటాడు, అబ్బాయే కదా? వంశీ రెడ్డి. అతను అమ్మటి వచ్చాడు, అతనే కదా? ఐడియా ఉంది, అంతగా టచ్ లేదు కానీ ఐడియా ఉన్నాడు. స్ట్రైట్ వెళ్ళిపోతుంది ఇది కర్ణాటక. ఓకే, థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్ని అడగడం కంటే ఇట్లా ఎవరన్నా అది అక్కడ డైవర్షన్ తీసుకోమన్నప్పుడు అడగడం రైటు. ఎందుకంటే లోపలికి వెళ్ళామా, బలి ఆ గొంతులు, సందులు, ఆ సర్వీస్ రోడ్డు కూడా ఉండదు, ఆ రోడ్లు ఉండవు, గుంటలు ఉంటాయి. అలాంటి రోడ్లో తీసుకువెళ్ళి అలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇట్లా అడగడం బెటర్. నా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే 334 ఉంది ఇంకా డిస్టెన్స్ అయితే పోవాల్సింది, ఇంకా మనం కవర్ చేయాల్సింది. టైం చూస్తే 1 అయింది. ఈవినింగ్ 6 అంటే ఇంకా 6 అవర్స్ ఉంది. 6 అవర్స్లో కవర్ చేస్తే బెటర్. ఇది తిరుపతి వెళ్తుంది కదా స్ట్రైట్. తిరుపతి లేదు, కర్ణాటక వెళ్ళాలి. బెంగళూరు వెళ్తుంది కదా ఇది. కన్యాకుమారి, చెన్నై వస్తుందా? ఓకే, అటు దగ్గర తిరుపతి 79. అవునా? చూడండి, 4 రోడ్లు కలుస్తాయి. అన్ని నుంచి లోపల పోవాలా, టైట్ అంతే. లోపలికి వెళ్తే తక్కువ వస్తుందా? ఓకే, ఇది స్ట్రైట్ చెన్నై వెళ్తుంది అది. ఓకే, వెనక్కి వెళ్తాం. తీసుకుంటున్నాం రా బాబు, టన్ను లెఫ్టే. అబ్బా, ఈ రోడ్ ఏం నిట్టుంది.
ఫైనల్గా తిరుపతి వరకు అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ మీకు ముందు కొండలు కనపడుతున్నాయి కదా, ఇది తిరుపతికి సంబంధించినటువంటి కొండలు. తిరుపతికి బెంగళూరు సిరీస్లో తిరుపతి వరకు అయితే రీచ్ అయ్యాం. ఈ రోడ్ అసలు ఏం బాగుండదు, చూడొచ్చు మీరు. మొత్తం డైవర్షన్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, దానివలన మంచి ఇబ్బంది ఈ రోడ్లో అయితే. ఎన్ని కిలోమీటర్లు లేదు, మళ్ళీ ఇది 70 కిలోమీటర్లు. అక్కడ 300 కిలోమీటర్లు వస్తేనే ఏం లేదు, ఏడకి వస్తే ఇది ఇట్లా చేస్తుంది ఈ రోడ్డు. నేను తొందరగా రీచ్ అవుతాననుకున్నా, ఎక్కడో చోట ఇట్లాంటి రోడ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మనకి తొందరగా అవ్వదు ట్రాన్స్మిషన్. మన వెళ్ళాలనుకున్న టైంకి రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ అంతా రివర్స్ అయిపోయి కూర్చుంటుంది. బెంగళూరు తిరుపతి నుండి మామూలుగా లేదు రోడ్ అయితే. ఆ తిరుపతికి వచ్చేటప్పుడు మన హబ్ ఉంది కదా, చెన్నైకి మనకి సూళ్ళూరుపేట ఏదో ఉంది, అక్కడ నుంచి అక్కడ దాకా మటుకి కొంచెం తలకాయ నొప్పి అనిపించింది. ఆ తర్వాత ఇంకా మామూలుగా లేదు, రోడ్ అయితే సూపర్ ఉంది. అలా ఉంటే ఏముంది, ఎంత దూరమైనా ఇది కొంచెం అలా వచ్చేసాం, ఈ కొంచెం దూరానికి. మామూలుగా అయితే అంత దూరం వచ్చేవాళ్ళం దాని మీద, అదాగే ఉంటే రోడ్డు. భీమవరం భోజనాలు అంట, ఏరైతే సూపర్ ఉంది. మరి లోపల ఎట్లా ఉన్నా నయారా ఉంది. ట్యాంక్ ఫుల్, ట్యాంక్ ఫుల్. ట్యాంక్ ఫుల్ చేయి. బాబు ఎట్లా ఉంది చూడండి సీనరీ. మీ గోపురంలో ఎట్లా ఉందో మరి నాకైతే తెలియదు, కానీ చూడడానికి అయితే సూపర్ ఉంది. కాకపోతే ఎండ కూడా అట్లానే ఉంది. కరెక్ట్ మనకి తిరుపతి అవుట్కట్స్లో ఉన్నాం ఇప్పుడు, బెంగళూరుకి వెళ్తా.
కర్ణాటక. అసలు చూడండి అట్లా ఉందో అసలు ఇది. సీనరీ అయితే సూపర్ ఉంది ఫొటోస్కి. ఈ క్లైమేట్లో సూపర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఫుటేజ్, మీకు క్లియర్గా కనపడుతుంది కదా గోప్రోలో. ఈ రికార్టం ఏంది, ఈ రోడ్డు ఏంది, ఈ బళ్ళు ఏంది. హైదరాబాదు కంటే బెంగళూరు ట్రాఫిక్ తోపు. హైదరాబాద్ లోకల్ మెట్రో ఉంది కాబట్టి బతికిపోతున్నాం. అది కూడా అలాగే ఉండిద్ది పొద్దున్నే డ్యూటీకి వెళ్ళే టైంలో. ఇంకా 13 ఏముందా బాబోయ్. ఎన్ని ఛార్జింగ్ పెడితే పోయితే లేచాడా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ చూడబోతున్న ప్లేస్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ సిటీలో. ఇక్కడ ఐటీ పార్క్ ఉండదు సార్, అది చూద్దాం. ఐటీ పార్క్ అంటే ఏం లేదు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మొత్తం ఉంటుంది సార్, దాన్ని ఐటీ పార్క్ ఉంటుంది. చూద్దాం. ఇదే ఎంట్రన్స్. ఏదది ఏమో ఏంట్రా ఇది మొత్తం, ఎక్కడికి వచ్చాం రయ్యా. జరాల మారిపోయిందిరా చెత్త నా కొడుకు కారోడు. అప్డేట్ అవ్వట్లేదు అసలు ఇది.
క్లచ్ నొక్కలేకపోతున్నా ఇంకా. ఎన్ని కాటులు రా బాబు వీడి. సెలోను, ఐటీ, తమిళనెస్, అందరు ఐటీ వాళ్ళు ఇప్పుడే డ్యూటీ అయిపోయినట్టుంది. ఎక్కడ వాళ్ళం, ఎక్కడికి వచ్చాం, ఎక్కడ తిరుగుతున్నాం చూడండి, ఇట్లా ఉంటుంది పరిస్థితి. తెలియని ప్లేస్లో తిరిగితేనే ఇక కిక్, తెలిసిన ప్లేస్లో తిరిగితే ఏముంది. మొత్తం హైటే సిటీలో ఐటీ మొత్తం చూసారులే.